నాకైతే చాలా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను సాంగ్. స్లో అదేంటి బాగుంది, బాగా చేశారు, కొత్త స్టెప్స్ వేశారు, అంటే ట్రై చేశారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టారు. అన్ని సాంగ్స్ బాగున్నాయి ఇప్పటి వరకు వచ్చినవన్నీ. ఇందులో ఎక్కువ స్టెప్స్ చూసాం. దేక్లేంగే సాలాలో ఎలాంటి హూక్ స్టెప్స్ ఉన్నాయి, ఇందులో కూడా అలాంటి హూక్ స్టెప్స్ ఉన్నాయి. ఇద్దరు పేరు బాగుంది చాలా. ఇద్దరు కాంబినేషన్లో డాన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు. ప్రజెంట్ ఈ సాంగ్లో కొన్ని ఉన్నాయి, ఇంకా 19th వచ్చిన దాంట్లో మేము ఎక్కువ చూస్తామని చెప్పారు డైరెక్టర్. వెయిట్ చేస్తున్నాం దానికోసం. పక్కా డబుల్ ధమాకా అదిరిపోయింది, ఖచ్చితంగా చూడాలి. సాంగ్ అదిరిపోయింది. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. బాగుంది, సూపర్, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. దానికన్నా దీంట్లో చాలా అసలు స్టెప్స్ కానీ ఇవి కానీ అదిరిపోయాయి. దానికి మించింది ఇది, దానికి మించింది. ఎక్స్ట్రాడినరీ స్టెప్స్, ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ ఉంది. సాంగ్ అయితే నిజంగా అదిరిపోయింది. యూట్యూబ్లో ఖచ్చితంగా లైక్స్ వస్తాయి, మిలియన్ లైక్స్ వస్తాయి ఖచ్చితంగా చెప్తున్నా. మొత్తం దద్దరు వెళ్ళిపోతాయి యూట్యూబ్ చెప్తున్నా. ఎత్తరా ఎత్తు కాలర్ ఎత్తరా అంతే. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ అసలు సూపర్, అసలు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది, పిచ్చి పీక్స్ ఉంటుంది, పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు. గబ్బర్ సింగ్ వైపు అయితే పక్కా వస్తుంది, పక్కా 2 hours మీరు ఎంజాయ్ చేస్తారని నా గ్యారంటీ. సినిమా పాటలో ఉన్నాడు, డాన్స్ మ్యూజిక్ కొడితే బూస్ ఎట్లా లేచంటే ఆడు సంకలాగి పోతాడు. ఇలా 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 అన్నవాడికి అలా 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 అన్నాడు, ఎట్లా పంపించాడు. నెగిటివ్ మాట్లాడినవాడు సంకనాగిపోతాడు. హీరోస్తో బాసు వస్తున్నాడు 19వ తారీఖు, చించి అవతల పడేస్తాడు అంతే. ఓజీ గీజీ అన్నిటికీ ఒక్క సాంగ్ చాలు, మొత్తం తుడిచిపోతుంది ఈ దెబ్బతో. పుష్పనా పుష్పని మాట్లాడుకోవడమే బెస్ట్. పుష్పకి దీనికి లింక్ పెడతారు ఎవడనా. కాలర్ ఇలా ఎత్తితే మొత్తం బాస్ వన్ సైడ్. 2 తెలుగు రాష్ట్రాలకు మార్చి 19 చూస్తారు. నెక్స్ట్ అనబోయేది డిప్యూటీ సీఎం కాదు, ఇంకా సీఎంఏ. పాట మాత్రం గత్తర్ లేపి, నిజంగా హాస్పిటల్ నుంచి వచ్చిన ఇప్పుడు ఇంకా 2 సిరింజీలు పెట్టుకోవాలి. వచ్చినందుకు పడతాన్న పాట మాత్రం పడుతూ, మాకైతే గత్తర్ లేపి పాట మాత్రం గత్తర్ లేపి. గబ్బర్ సింగ్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం బ్రో, స్టెప్స్ వేసిన బ్రో, ఒక్కొక్క స్టెప్పులు దేఖ్లేంగే సాలా చూసినావులే చాలా. ఎగిరేయాల్సిన సినిమానే ఇది. ఇట్లా ఎగిరేయాలి. బాబులకే బాబు, బాబులకే బాబు, ఇంటికి వస్తున్నాం, ఫస్ట్ డేనే కొట్టేస్తున్నాం. నమస్కారం, నా పేరు సాయి కృష్ణ, జనసేన పార్టీ గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మా పవన్ కళ్యాణ్ అభిమాని ప్రతిరోజు ఇలా పండగ చేసుకునే రోజు. మేము మాకు ఇది మామూలు అడ్వాంటేజ్ కాదు, ఇది మాకు ఇది ఒక అద్భుతం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తూనే ఒక పక్కన మరొక పక్కన కష్టపడుతూ సినిమాలు తీస్తున్నారు. ప్రతి ఒక్క పేద ప్రజలకు కడుపు నింపుతూనే ఈ యొక్క సినిమా ద్వారా మా పేద ప్రజలకు ఇన్స్పిరేషన్ కూడా మాకు ఇది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవును, డబుల్ బోనాంజా ఇది మాకు ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. March 14 అనేది మాకు ఇంకొక అదృష్టం. ఇప్పుడు మళ్ళీ మాకు సినిమా 15 అనేది ప్రీ రిలీజ్ అనేది మాకు ఇంకొక అదృష్టం. డబుల్ ధమాక్ అనేది ఒక బోనాంజా మేము తట్టుకోలేకపోతాను. ఇప్పటికే గూస్ పీపుల్స్ వస్తున్నాయి. మా నాయకుడిని ఎలా చూసుకుంటాం, ఏం కథ అనేది ఆ సినిమాలో ఆ ఒక సాంగ్ ద్వారానే మాకు అర్థమవుతుంది. బీభత్సంగా ఉన్న నా సాంగ్ ఇష్టం. ఈ యొక్క ఎర్ర తువ్వాల పేదోడి కష్టం అనుకుంటామా. ఈ యొక్క ఎర్ర తువ్వాలను మొత్తం కనబడతాయి మీకు థియేటర్లు మొత్తం. 800 సీట్లు ఉన్నాయి. 800 సీట్లకి ఇంకా మొత్తం ఇవే ఎక్కువ ఉంటాయి. అంత బొమ్మాదర్శి ఉంటుంది అన్న. థ్యాంక్ యూ. సూపర్ అన్న. దేవుడు పాట ఎప్పుడైనా దేవుడు పాటనే. ఈ రోజనే కాదు, 19th మార్చ్ అని కాదు,
ప్రతి ఒక్క 19th ప్రతి ఒక్క డేట్కి ఈ పాట అనేది ఫిక్స్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆంతం చేసుకుంది కూడా బెస్ట్ అంటున్నా. ఎందుకంటే ఈ పాట ఆ విధంగా ఉంది. డిఎస్పి తనలో ఉన్న ఎంతైతే ఆతృత, తనలో ఉన్న టాలెంట్ ఎంతైతే ఉందో ఈ పాటలో చూపించాడు. డిఎస్పి అనేది ఏందో మనకి March 19 ఉస్తాద్ భగత్ సింగ్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. వాకింగ్ ఎక్కువ ఉండదు. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అంటే ఓన్లీ డ్యాన్స్ ఈ పవన్ కళ్యాణ్ అంటే ఈ సినిమాలో వాక్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ అంటే ఓన్లీ డ్యాన్స్ అనేది ఏందో చూపించాడు ఈ సినిమాలో. మాకైతే క్లియర్ జల్సా సినిమాలో మనకు పవన్ కళ్యాణ్ ఎట్లుంటాడో ఆ విధంగా అనిపిస్తుంది మాకు. సినిమా కూడా అంతే మంచి పూర్తిగా దేవుడితో కోరుకుంటున్నా హిట్ అయిపోవాలని. హిట్ అయిపోతుంది కూడా. మేము కోరుకోకపోయినా ఫ్యాన్స్ మేము అందరం హిట్ చేసేస్తాం బ్రో. దురేందర్ నేను యాక్చువల్లీ చెప్పా, దురేందర్ అనేది టీఎఫ్ఐఏ హిందీ సినిమా, హిందీ సినిమానే. హిందీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు హిందీకి చూస్తారు, ఈ సినిమా ఉన్న వాళ్ళు ఈ సినిమాకి చూస్తారు. ఎవరు సినిమాకి వచ్చినా కానీ ఆ రోజు మాత్రం రికార్డు కొట్టేది ఉస్తాద్ భగత్ సింగ్. ఇది రాసి పెట్టుకోండి. పక్కా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఆ రోజు 19th రోజు కొట్టేస్తుంది. లిరిక్స్ కాసర్ల శ్యామన్న రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. శ్యామన్న లిరిక్స్ కానీ పాట పాడిన మిరియాల అనే పాటలు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి, లిరిక్స్ బాగున్నాయి, పవన్ కళ్యాణ్ స్టెప్స్ బాగున్నాయి. ఓవరాల్గా మేము ఫుల్ బోనాన్స్ హ్యాపీగా ఉన్నాం ఈ డ్యాన్స్తో. అయితే రాశి కన్నా ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇంకా సినిమా వచ్చిన తర్వాత ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. గబ్బర్ సింగ్ అంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నా. ఒక పక్క రాజకీయాలు చేస్తున్నాయి, వచ్చి ఇంత టైం ఇచ్చి అంత డెడికేషన్తో డ్యాన్స్ చేసి అంత బాగా చేశాడంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. కొత్త స్టెప్పులతో మమ్మల్ని అందరినీ చాలా అలరించాడు. ఇంకా ఫుల్ వీడియో చూడకుండానే మాకు ఇంత ఉంది. ఫుల్ వీడియో చూస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందని చెప్పలేను. థర్డ్ సాంగ్ లిరిక్స్ చాలా బాగుంది. ఎత్తరా కాలరే ఎత్తరా అని ఒక యాటిట్యూడ్ చూపించాడు. పవన్ కళ్యాణ్ కల్ట్ అంటే ఏందో కనబడుతుంది. డ్యాన్స్లో కూడా కొత్త రకం చూపించాడు. రాశి కన్నాతో ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా ఫుల్ వీడియో చూడాలని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం ఉగాది దాకా. సాంగ్ అయితే చాలా బాగుంది భయ్యా. ఫస్ట్ టైం నేను కూడా ఈవెంట్కి రావడం ఇట్లా సాంగ్ లాంచ్కి చాలా దగ్గర నుంచి చూశాను. అండ్ చిన్న డ్యాన్స్ కూడా వేశారు యాక్టర్స్ అలాగే. బట్ అలాంటిది హరీష్ అన్న ఒప్పించి డ్యాన్స్ వేయించాడంటే అసలు మాకే ఫస్ట్ టైం అరే నిజమా కళ అనిపించింది. ముఖ్యంగా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్స్కి భయ్యా. ఆయన డ్యాన్స్ ప్రతి స్టెప్ ఒక ఫీస్ట్ అంతే. నో వర్డ్స్. సీరియస్గా చెప్పాలంటే ఒక డైనోసార్ నడిచిన ఫీలింగ్, అంతకు మించి చెప్పలేను అందుకు. అండ్ ఒక్క విషయం భయ్య, కొంచెం 3:30కి అన్నారు సాంగ్, కాస్త లేట్ అయింది. ఫ్యాన్స్ అందరూ జర స్ట్రగుల్ తిన్నారన్నమాట ఇక్కడ, ముఖ్యంగా కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. కొన్ని డైరెక్టర్స్కే అవుతుంది, అంటే ఒక హీరోస్ని వింటేజ్లో చూపడానికి కొంతమంది డైరెక్టర్స్కే అవుతుంది. అలాంటిలో మా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారు, ఆయన ఎంత ఫస్ట్ పడ్డారో అది ఆయనకే తెలుసు. కళ్యాణ్ గారు ఆ కొత్త స్టెప్స్ ఎలాగా చూడాలనుకుంటున్నామో ఓల్డ్ గబ్బర్ సింగ్ వైబ్ నుంచి మళ్ళీ ఈ కాలరెత్తు సాంగ్ వైబు ఒక వేరే లెవెల్ కింద నాకు అనిపించింది. ఎక్కడ లేని స్టెప్స్ కానీ ఒక ప్రాక్టీసేషన్ కానీ ఆయన వేసే ఎక్స్ప్రెషన్స్ కానీ 70mm స్క్రీన్ నేను అలా చూస్తుంటే కళ్ళు కూడా సరిపోలేదు నాకైతే. డిఎస్పి గారు 2 సాంగ్స్ ఇచ్చినా సరే ఆ 2 సాంగ్స్ కానీ ఇది డబల్గా ఉంది నాకైతే. కాలర్ ఎగిరేస్తా అనే దానికైనా మా కండువా వేసుకొని ఎగరడం అసలు ఆయన చూడడమే ఒక వేరే లెవెల్లో కనిపించింది నాకైతే. ఆ బీట్ కానీ ఏమన్నా సరే ఏమైనా కానీ ఇలాంటివి కల్ట్ క్యాప్టెన్స్కి అవుతుంది డైరెక్టర్స్ అన్నాక, కల్ట్ ఫ్యాన్ బాయ్స్కే అవుతుంది మళ్ళీ డైరెక్టర్ అన్నాక. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద కదా, మ్యూజిక్ మనకి డిఎస్పి గారు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. తమన్ అంటే చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా డ్రమ్స్ పగిలిపోతాయి, మనకి దానికి సంబంధం లేదు. నాకు ఉన్న 2 సాంగ్స్లో ఇది బాగా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్స్ట్రా ఉంది నాకైతే. ప్రీ రిలీజ్ 15th అన్నట్టు తెలిసింది మాకు, చెప్పలేము ఏదైనా మారచ్చు. ఒకవేళ 14th అయితే ఇంకా గ్రాండియర్గా ఉంటుంది, గ్రౌండ్స్ అనేది ఇంకా గ్రాండియర్గా అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ 14th పెట్టుంటే కళ్యాణ్ని చూస్తామేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఓజీకి కళ్యాణ్ అలా వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా మన కల్ట్ కెప్టెన్ హరిశంకర్ గారు ఎట్లా చూపిస్తారని చెప్పలేము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కది ఉంటుంది, చెప్పలేము. మరి హరిశంకర్ గారు ఎట్లా తీసుకొస్తారో కళ్యాణ్ గారిని ఏ ఫార్మాట్ డ్రెస్లో తీసుకొస్తారనేది చెప్పలేము.